నమస్తే విద్యుని స్వాగతం లక్ష్యం సమాజీతం నేను మీ సురేష్ దండు బులెటిన్లో ముఖ్యాంశాలు 26వ తేదీ వరకు బెంగాల్కి శ్రామిక్ రైళ్లను పంపించవద్దని రైల్వే మంత్రికి మమతా లేఖ అధికారులంతా తుఫాన్ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని వివరణ తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల జూలై 6 నుంచి 9 వరకు ఎంసెట్ జూలై 16 తర్వాత పీసెట్ ఫిజికల్ టెస్టులు కర్నూలులో కరోనా కట్టడికి ముమ్మర చర్యలు నివారణ చర్యపై మంత్రి బుగ్గన సమీక్ష పేద ముస్లిం సోదరులకు బాసటగా నిలిచిన పువ్వాడ ఫౌండేషన్ ఖమ్మం నగరంలో 5,000 కుటుంబాలకు రంజాన్ కిట్ల పంపిణీ సిరిసిల్ల పట్టణంలోని తేజ ఆసుపత్రిలో 2 మహిళలు మృతి హాస్పిటల్ సీజ్ చేసిన అధికారులు నల్గొండ జిల్లాలో వలస కార్మికుల తరలింపుకు బస్సులను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ పేరుతో వలస కార్మికులను గాలికి వదిలేసిందన్న ఉత్తమ్ వివరాల్లోకి వెళ్తే తమ రాష్ట్రానికి శ్రామిక్ రైళ్లను పంపించవద్దని రైల్వే మంత్రిని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. ఆంఫాన్ తుఫాన్ సహాయక చర్యల్లో అధికారులందరూ నిమగ్నమై ఉన్నారని ఈ నేపథ్యంలో ఈ నెల 26 వరకు శ్రామిక్ రైళ్లను పంపించవద్దని విన్నవించారు. తుఫాను పునరావాస చర్యలో జిల్లాల అధికార యంత్రాంగం అంతా బిజీగా ఉన్నారని కొన్ని రోజుల పాటు శ్రామిక్ రైళ్లను రిసీవ్ చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదని దీది తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రాజీవ్ సింహా కూడా రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్కు లేఖ రాశారు. తుఫాను వల్ల రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో ఎంసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. జూలై 1న పాలిసెట్, జూలై 1 నుంచి 3 వరకు పీజీ ఈసెట్, జూలై 4న ఈసెట్, జూలై 6 నుంచి 9 వరకు ఎంసెట్, జూలై 10న లాసెట్, లా పీసెట్, జూలై 13న ఐసెట్, జూలై 17న ఎడ్సెట్ నిర్వహించనున్నారు. జూలై 16 తర్వాత పీసెట్ ఫిజికల్ టెస్టులు ఉంటాయి. దాదాపు అన్ని ప్రవేశ పరీక్షలు జూలై మాసంలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజా షెడ్యూల్తో అర్థమవుతుంది. కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్ గెస్ట్ హౌజ్లో కరోనా వైరస్ కట్టడి చర్యలపై కేంద్ర కమిటీ సభ్యులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్, జేసీ రవిపట్టణ్ శెట్టి, డిఐజీ వెంకటరామరెడ్డి, ఎస్పీ డాక్టర్ కె పకీరప్ప, జేసీ రామసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సతిమణి పువ్వాడ వసంత లక్ష్మితో కలిసి 5,000 మంది పేద ముస్లిం కుటుంబాలకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిట్లను పంపిణీ చేశారు. గత నెల 19వ తేదీన తన పుట్టినరోజు వేడుకలు దూరంగా ఉండి కరోనా కష్టకాలంలో పేదలకు అండగా ఉండాలనే ఆకాంక్షతో కార్పొరేషన్లోని 10,000 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. అనంతరం మే 1వ తేదీ కార్మిక దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల కార్మికులకు 5,000 నిత్యావసర సరుకులు కిట్స్ అందజేశారు. తాజాగా రానున్న రంజాన్ పండుగను అందరూ జరుపుకోవాలనే ఉద్దేశంతో నగరంలో సొంత నిధులతో 5,000 మందికి డ్రై ఫ్రూట్స్తో సహా 10 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. रमज़ान का जो फितर हमारे तरफ से जो आपको दे रहे हैं, हर साल जिस तरह से हम हमारे फाउंडेशन से जो फितर करते हैं, उसके अलावा कोरोना के वजह से जो है थोड़ा तकलीफ सभी लोगों को हुआ है, तो खास करके हम अपने मुसलमान भाइयों को इससे पहले भी हमारे पालेपुर रमना साहब पूरे डिवीजन में 1500 फैमिलीज को जो है दिए हैं, और हमारा भाई जो है आज हमारे तरफ से ये जो तोहफा आपको दे रहे हैं, उसके लिए ये जो मौका जो दिया है उसके लिए उनको भी शुक्रिया अदा करता हूँ, और आप सभी लोगों को भी रमजान ईद मुबारकबाद पेश करते हुए अल्लाह हाफिज. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని తేజ ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. 2 మహిళలు వేరువేరు ఆరోగ్య సమస్యలతో చికిత్స నిమిత్తం తేజ ఆసుపత్రిని ఆశ్రయించారు. అధికారులు వారికి శస్త్రచికిత్స నిర్వహించారు. అయితే ఆసుపత్రిలోని 2 మహిళలు మృతి చెందారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేసిన డిఎంహెచ్ఓ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హాస్పిటల్ను సీజ్ చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి మహిళల మృతి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ తెలిపారు. మీరు బాగా విచారణ చేయకండి, మేము చూసుకుంటాం.
ఈరోజు సిరిసిల్లలోని తేజ హాస్పిటల్ రఘు గారి ఆధ్వర్యం నడుస్తున్న తేజ హాస్పిటల్లో ఇద్దరు మహిళలు చనిపోవడం జరిగింది. వీరికి 21వ తారీఖు రోజు ఆపరేషన్ చేయడం జరిగింది ఇద్దరికి గాను. ఇందులో ఒకరు కల్పన 24 సంవత్సరాలు, ఆమె గణేష్ నగర్ సిరిసిల్ల నుండి చెందింది. ఈమెకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది, ల్యాపరాటమీ ఆపరేషన్ 21వ తారీఖు. దాని తర్వాత ఈమెకు కాంప్లికేషన్ డెవలప్ అయ్యి పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ డెవలప్ అయ్యి నిన్న రాత్రి దాదాపు 12 గంటల సమయానికి మరణించడం జరిగింది. తర్వాత ఇంకొక పేషెంట్ షీల 32 సంవత్సరాలు, మానాల రుద్రంగి మండలం. ఈమెకు కూడా ఫిషర్కి సంబంధించి లేజర్ ఆపరేషన్ చేయడం జరిగింది అదే రోజు 21వ తారీఖు రోజు. ఈమె కూడా దాని తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్ డెవలప్ కావడం వల్ల ఈమెను కరీంనగర్ రిఫర్ చేయడం జరిగింది 22వ తారీఖు రోజు. దాని తర్వాత నిన్న నైట్ ఈమెను కూడా డెడ్ బాడీ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ రెండు కేసు విషయాలకు సంబంధించి నేను మరియు కమిటీ మెంబర్స్ అందరం కూడా ఎంఆర్ఓ గారు, శుక్లా గారు మరియు చిందోజీ భాస్కర్ మరియు మా ప్రోగ్రామ్స్ అందరూ కూడా వచ్చి ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత స్పెషల్ టీమ్ ద్వారా దీన్ని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసి దీనికి తగిన ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారికి శిక్షించడం జరుగుతుందని కోరుకుంటున్నాను. నల్గొండ నుంచి ఒడిశాకు వెళ్లవలసిన వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులను టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుబ్బాక నరసింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వలస కూలీలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. లాక్డౌన్ పేరుతో వలస కార్మికులు గాలికి వదిలేశారని విమర్శించారు. వలస కూలీల సంక్షేమానికి ఒక కాంగ్రెస్ పార్టీనే కృషి చేసిందని ఉత్తమ్ పేర్కొన్నారు. సోనియా గాంధీ సూచనతో రాష్ట్రంలోని వలస కార్మికులకు సొంత ఊర్లకు పంపేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని అన్నారు. మా ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారి పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా మేము వలస కూలీలకి వాళ్ళ సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోవడానికి కాంగ్రెస్ పార్టీ పరంగా మేమే పైసలు ఖర్చు పెట్టి బస్సులు ఏర్పాటు చేసి వెనక్కి పంపడం జరుగుతుంది. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు నా పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రమైన నల్గొండ నుంచి ఒరిస్సాకి వెళ్ళిపోతున్న వలస కూలీలకి మేమే ఈ బస్సు ఏర్పాటు చేసినాం. వాళ్ళు ఇక్కడ ఇటుక బట్టీల్లో పనిచేసే వాళ్ళకి బస్సు ఏర్పాటు చేసి వాళ్ళ సొంత రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ వాహన సౌకర్యం, కొంత ఆహార సౌకర్యం వగైరా మేము ఏర్పాటు చేసినాం. మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వలస కూలీలు ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యమైనవి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా వలస కార్మికులకి అన్ని విషయాల్లో వారి సంక్షేమానికి, వారి సంరక్షణకి, వారి వాహన సౌకర్యానికి మేము సంపూర్ణ కృషి చేస్తున్నాం, చిత్తశుద్ధితో పనిచేస్తున్న విషయం మరోమారు మీకు మనం చేస్తాం. కాచిగూడ రైల్వే స్టేషన్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, V3 న్యూస్ సంయుక్త ఆధ్వర్యంలో వలస కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు బ్రెడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో V3 న్యూస్ చైర్మన్ డాక్టర్ కాసం సత్యనారాయణ గుప్తా, హైదరాబాద్ రెడ్ క్రాస్ చైర్మన్ మామిడి భీమరెడ్డి, V3 న్యూస్ డైరెక్టర్ కాసం సాయి, సిబ్బంది భూపేష్, సిద్ధార్థ్, కెమెరామ్యాన్ మహేష్, వీరమణి, మధుబాబు, కిరణ్ యాదవ్ పాల్గొన్నారు.
నాంపల్లి నియోజకవర్గం గుడిమల్కాపూర్ హిల్ కాలనీలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు ఎంపీ అభ్యర్థి ఫెరోజ్ ఖాన్ టీం ఆధ్వర్యంలో ముస్లింలకు సుమారు 1000 మందికి రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఉస్మాన్ మొహమ్మద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. डियर फ्रेंड और जो अभी नामपल्ली से अगली बार तो ज़रूर एमएलए बन जाएंगे इंशाल्लाह। फिरोज खान, मेरे सारे फ्रेंड्स को और मेरे कांग्रेस कोलीग्स को और आप सब लोगों को सबको मेरा नमस्कार। सबसे पहले मैं मीडिया द्वारा आपके थ्रू पूरी तेलंगाना के मेरे ईद मुबारक कहना चाहता हूँ। हम की दुआ मांगते हैं कि तेलंगाना में हर मज़हब के लोग, क्रीड, एरिया, सब लोग एक साथ मिलकर रहे और एक अच्छी कम्युनल हारमोनी में मिलकर रहे। और जहाँ तक कांग्रेस पार्टी है, हम हर विषय में पार्लियामेंट के अंदर, पार्लियामेंट के बाहर माइनॉरिटीज़ के साथ है। और इस देश में एक भयानक वातावरण जो अभी दिल्ली में मोदी साहब की गवर्नमेंट ने क्रिएट किया है, जिसमें खुलेआम माइनॉरिटीज़ की परसिक्यूशन हो रही है। जैसा आप जानते हैं, लॉकडाउन को आज 62 डेज़ हुए। 62 डेज़ से फिरोज़ खान और फिरोज़ खान की पूरी टीम आपके खिदमत में हाजिर है। जहाँ भी हमारे को महसूस और हमारे से जो भी ताउन हो सकता, राशन रहो, तरकारी रहो, दवा हो, गोलियां हो, हमारा ताउन चल रहा। और जैसा मैं पहले बोल चुका हूं कि सिर्फ हम हमारी फ़र्ज की तकमील कर रहे हैं। आज कोरोना वायरस जो इंसान का दुश्मन बन चुका है और रमज़ान का मुक़द्दस महीना है, सेंटर गवर्नमेंट रहने दो या स्टेट गवर्नमेंट रहने दो, कोई भी आवाम की मदद नहीं कर रही, खाली हेडलाइंस ले रही, प्रेस में बकवा कर रही, मीडिया की सुर्खी बन रही। नरेंद्र मोदी जी 20 लाख करोड़ आत्मनिर्भर भारत अभियान मदद हुई। आप 20 लाख, ये 20 लाख करोड़ से किसको पैसे मिले? आपको भी अंदाजा हो गया कि ये जो स्कीम है, ये एक फ्लॉप स्कीम है, एक फेक स्कीम है, एक बोकस स्कीम है और इसको बोलते स्टैटिस्टिकली जगलरी का मतलब नंबरा इधर उधर करना। రంజాన్ పండుగను పురస్కరించుకొని వేములవాడ పట్టణంలోని గాంధీనగర్ ఖబ్రస్థాన్లో పెరిగిన పిచ్చి మొక్కలను మున్సిపల్ సిబ్బంది తగలబెట్టారు. అయితే వేసవి వడగాల్పులతో మంటలు చెలరేగి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో పాటు కరెంటు వైర్లకు కూడా అంటుకున్నాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో కాలనీ వాసులు భయాందోళనకు గురై తలో దిక్కు పారిపోయారు. సమాచారం అందుకున్న వేములవాడ ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ముస్లిం మైనార్టీలకు పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ తోఫాను అందించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడ, వేములపల్లి మండలాలలో 4000 మంది ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మిర్యాలగూడలో
మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ బి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి దాతృత్వంతో పిసిసి ప్రెసిడెంట్ శంకర్ నాయక్ గారు, టౌన్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఇతర ప్రముఖులు, కౌన్సిలర్లు, సర్పంచ్ గారు అందరం కలిసి ఇక్కడ రంజాన్ సందర్భంగా మైనారిటీ సోదర సోదరీమణులకు కొంత రంజాన్ గిఫ్ట్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. రంజాన్ తోఫా తేరే రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ సోదర సోదరీమణులకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అంతటా కూడా కాంగ్రెస్ శ్రేణులు వారి వారి గ్రామాల్లో వారి వారి పట్టణాల్లో ఈ రంజాన్ సందర్భంగా ఈ కరోనా కష్టాలుండి, లాక్డౌన్ కష్టాలుండి మరి చాలామంది మైనారిటీ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఈ రంజాన్ తోఫా ఇచ్చే ఆలోచన చేయాలని చెప్పి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. కుతుబులాపూర్ సర్కిల్ మాస్కులు లేకుండా యథేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతున్న వారికి మున్సిపల్ కమిషనర్ మంగతాయారు 1000 రూపాయల జరిమానా విధించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మాస్కులు లేకుండా బయటకు వచ్చిన 25 మందికి 1000 రూపాయల జరిమానా విధించినట్లు కమిషనర్ మంగతాయారు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. కుతుబులాపూర్ నుంచి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే మాస్క్ పెట్టుకోకుండా ఎవరు కూడా బయట తిరగొద్దు. తర్వాత షాపులందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 1000 రూపాయల పెనాల్టీ కూడా వేయడం జరుగుతుంది. మీరు పబ్లిక్గా ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా మాస్క్ ధరిస్తూ షాపుకి వచ్చి వాళ్ళ కస్టమర్లు కూడా ఉండాలని చెప్పిన వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రజలందరికీ కూడా ఒక మనవి ఏంటంటే ప్రతిరోజు ఎవరైనా షాపులకు వచ్చినా కూడా రోడ్డు మీద తిరుగుతున్నా కూడా కంపల్సరీ మాస్క్ వేసుకొని ఉండాలి. చేతులకు కూడా శానిటైజర్ రాసుకొని డిస్టెన్స్ కూడా సోషల్ డిస్టెన్స్ కూడా పాటిస్తూ ఉండాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరూ కూడా పాటించాలని కోరుతున్నాను. ధాన్య కొనుగోలు కేంద్రాల తూకంలో జరుగుతున్న మోసం వల్ల కోట్లాది రూపాయల చేతులు మారుతున్నాయని పెద్దపల్లి జిల్లా రైతు బంధు సభ్యులు తూల మనోహర్ రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్ స్నిగ్ధా పట్నాయక్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐకేపీ పిఏఎస్ సేకరిస్తున్న కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన 200 క్వింటాల ధాన్యం మిల్లర్ వేబ్రిడ్జ్ వద్ద తూకం వేస్తే 203 నుండి 210 క్వింటాలకు పెరుగుతుందని, తేడా వచ్చిన ధాన్యం విషయం సంబంధిత రైతులకు సమాచారం ఇవ్వకుండా బినామీల రైతులను సృష్టించి ధాన్యానికి సంబంధించిన డబ్బులను ఆ రైతు ఖాతాలో జమ చేసి తర్వాత పంపకాల ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. జిల్లాలో 1,25,60,000 క్వింటాల ధాన్యం సేకరించగా దీనిని 200 క్వింటాల సామర్థ్యం గల 66,815 లారీలలో మిల్లర్లకు తరలించారని, ఒక్కో లారీలో 3 క్వింటాల అధికంగా తూకం వచ్చిందని, దాని విలువ 30 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి గిట్టుబాటు ధర కల్పించి రైతును ఆదుకోవాలనే ఉద్దేశంతో చేపట్టిన కొనుగోలు కేంద్రాల్లో అనేక అవినీతి అక్రమాలు జరుగుతూ రైతాంగానికి తీవ్ర అన్యాయం పడుతుంది. జిల్లాలో ఫ్యాక్స్ అంటే సింగిల్ నోట్ పథకం, అలాగే ఐకేపీ ద్వారా జిల్లాల కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు దాదాపు 17-18 నుండి 2020 రబీ వరకు సుమారు 1,60,00,000 పైచీలకు క్వింటాల ధాన్యాన్ని సేకరణ చేయడం జరిగింది. దీనికి 66,851 లారీలు అంటే 200 క్వింటాల సామర్థ్యం కలిగిన లారీలను కేంద్రం నుండి మిల్లర్ల వరకు తీసుకుపోవడం జరిగింది. ఈ సంబంధించిన వ్యవహారంలో అంటే ధాన్యం సేకరణ జరిగి కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన సమయంలో ఒక లారీకి 200 క్వింటాలు తూకం వేస్తే అదే లారీ సేమ్ లారీ మళ్ళీ మిల్లర్ వద్దకు వచ్చిన వేబ్రిడ్జ్ కాంటా వరకు వస్తే ఆ లారీ 203 నుంచి 210 క్వింటాలుగా పెరుగుతుంది ధాన్యం తూకం. ఆ పెరిగిన ధాన్యం అంటే ఒక 3 క్వింటాల నుంచి 10 క్వింటాలు పెరిగిన ధాన్యాన్ని, ఆ అధికంగా వచ్చిన ధాన్యాన్ని ఒక బినామీ రైతు పేరు మీద ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో కింది స్థాయి నుంచి పైదాకా ఉన్న యంత్రాంగం అయితే ఏదైతే ఉందో ఈ 3 నుంచి 10 క్వింటాల ధాన్యాన్ని ఒక బినామీ రైతు పేరు మీద ఎంటర్ చేసి కంప్యూటర్స్ ద్వారా ఎంటర్ చేసి ట్యాబ్లో ఎంటర్ చేసి ఆ దానికి సంబంధించిన డబ్బులను ఆ రైతు అకౌంట్లో పడే విధంగా చూసుకొని ఆ తర్వాత ఆ రైతు అకౌంట్లో నుంచి ఆ డబ్బును తీసుకొని తర్వాత పంపకాలు జరుగుతూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో జిల్లా కలెక్టర్ శశాంక్ ఆదేశాల మేరకు పారిశుద్ధ సిబ్బందికి 2వ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ సిబ్బందికి మరియు వాటర్ సప్లై సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ రాధికా శ్రీనివాస్, వైస్ చైర్మన్ కొలిపాక నిర్మల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ జోనా తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి వలగొండ మండలం ఆరూరు గ్రామంలో జడ్పీటీసీ వాకటి పద్మ అనంతరెడ్డి ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం వద్ద గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా కరోనా మహమ్మారితో నిరంతరం శ్రమిస్తున్న డాక్టర్లకు, సూపర్వైజర్లకు, ఏఎన్ఎంలకు, ఆశా కార్యకర్తలకు వారి సేవలను గుర్తించి శాల్వలతో ఘనంగా సన్మానించారు. గత కొంతకాలంగా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గంధసిరి గ్రామంలో జరుగుతున్న ఇసుక మాఫియాపై అధికారులు నిఘా పెట్టారు. పలువురు స్థానికులు ఇసుక మాఫియా తయారై నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమార్పులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇళ్లలో నిల్వ ఉంచిన సుమారు 350 ట్రక్కుల ఇసుకను సీజ్ చేశారు. యాక్చువల్గా మనం కూపన్ దగ్గర పెట్టాలి. అవును, స్పెషాలిటీ ఏంటంటే మనం ఆడ పెట్టినాం అనుకోండి, నైట్ పూట పట్టుకొచ్చి పోతుంది, ఊరు బయట పడుతుంది. ఆ ఊరు బయట పెడితే ఏడున్నా ఆ లెక్కలో పోతుంది. ఒకసారి చూస్తే మనం కూడా ఒకసారి చేతులు దొరికిపోతుంది, అంటే లేకపోతే ఇబ్బంది తీసుకుంటాం. ఒకటి చాలా పెద్ద కంపెనీ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 26వ తేదీ వరకు బెంగాల్కి శ్రామిక్ రైళ్లను పంపించవద్దని రైల్వే మంత్రికి మమతా లేఖ. అధికారులంతా తుఫాను సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారని వివరణ. తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల. జూలై 6 నుంచి 9 వరకు ఎంసెట్, జూలై 16 తర్వాత పీసెట్ ఫిజికల్ టెస్టులు. కర్నూలులో కరోనా కట్టడికి ముమ్మర చర్యలు. నివారణ చర్యపై మంత్రి బుగ్గన సమీక్ష. పేద ముస్లిం సోదరులకు బాసటగా నిలిచిన పువ్వాడ ఫౌండేషన్. ఖమ్మం నగరంలో 5,000 కుటుంబాలకు రంజాన్ కిట్ల పంపిణీ.
సిరిసిల్ల పట్టణంలోని తేజ ఆసుపత్రిలో 2 మహిళల మృతి. హాస్పిటల్ సీజ్ చేసిన అధికారులు. నల్గొండ జిల్లాలో వలస కార్మికుల తరలింపుకు బస్సులను ప్రారంభించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ పేరుతో వలస కార్మికులను గాలికి వదిలేసిందన్న ఉత్తమ్. వార్తలు సమాప్తం. చూస్తున్నారండి వీతి న్యూస్. లక్ష్యం సమాజ హితం.